హలో సినీఫైల్స్, వెల్కమ్ టు ఫిల్మీ టూరిస్ట్. ఈ వీడియోలో జూలై 2026 లో రిలీజ్ కాబోతున్న మూవీస్ గురించి మాట్లాడుకుందాం. యాక్షన్ ఫిలిమ్స్, ఫ్యాంటసీ అడ్వెంచర్స్, రొమాంటిక్ ఫిలిమ్స్, థ్రిల్లర్స్ తో పాటు కామెడీ ఎంటర్టైనర్స్ కూడా ఉన్నాయి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. జూలై 2nd అండ్ 3rd న రిలీజ్ అవ్వబోయే మూవీస్ లిస్ట్. ముందుగా యానిమేషన్ లవర్స్ అండ్ పిల్లల కోసం మినియన్స్ ఫ్రాంచైజ్ నుండి ఒక ఫన్ ఎంటర్టైనర్ రాబోతుంది, మినియన్స్ అండ్ మాన్స్టర్స్. ఈసారి మినియన్స్ క్యారెక్టర్స్ ని మాన్స్టర్ వరల్డ్ బ్యాక్ డ్రాప్ లో ప్రజెంట్ చేశారు. ఈ యానిమేటెడ్ కామెడీ ఫిల్మ్ జూలై 2nd రిలీజ్ కాబోతుంది, ఇంక్లూడింగ్ తెలుగు. తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా మనందరి అటెన్షన్ గ్రాప్ చేసిన సినిమా నాగబంధం ద సీక్రెట్ ట్రెజర్. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో మైథాలజీ, ఫ్యాంటసీ అండ్ అడ్వెంచర్ ఎలిమెంట్స్ తో రాబోతుంది. విరాట్ కర్నా గారు, నభా నటేష్ గారు అండ్ ఐశ్వర్య మీనన్ గారు లీడ్స్ గా నటించారు. అలాగే జగపతి బాబు గారు, మురళీ శర్మ గారు, అనసూయ భరద్వాజ్ గారు స్ట్రాంగ్ సపోర్టింగ్ రోల్స్ ప్లే చేశారు. కమింగ్ టు ద మూవీ, మేకర్ స్కేల్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వలేదు. గ్రాండ్ సెట్స్, విఎఫ్ఎక్స్, వరల్డ్ బిల్డింగ్ అన్ని పెద్ద రేంజ్ లో ప్లాన్ చేశారు. రీసెంట్ ఇయర్స్ లో మైథాలజీ జానరాలో ఆడియన్స్ స్టాండర్డ్స్ చాలా పెరిగిపోయాయి. హనుమాన్, కల్కి, కాంతారా లాంటి మూవీస్ తర్వాత విజువల్స్ మాత్రమే కాదు, స్ట్రాంగ్ రైటింగ్ అండ్ ఎమోషనల్ కనెక్షన్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మూవీకి అయితే ఆల్రెడీ మంచి బజ్ క్రియేట్ అయింది. నాగబంధం తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం లాంగ్వేజెస్ లో ఈ జూలై 3rd న రిలీజ్ అవ్వబోతుంది. నెక్స్ట్, పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో సత్యదేవ్ గారు లీడ్ గా రాబోతున్న మూవీ రావ్ బహదూర్. కేర్ ఆఫ్ కంచరపాలెం ఫేమ్ వెంకటేష్ మహాగారి డైరెక్షన్ లో జిఎంబి ఎంటర్టైన్మెంట్ ప్రెజెంట్ చేస్తున్న సైకలాజికల్ డార్క్ కామెడీ ఫిలిం. స్టోరీ, ప్రొడక్షన్ డిజైన్ అండ్ ప్రెజెంటేషన్ కూడా యూనిక్ గా అనిపిస్తున్నాయి. ఈ మూవీ పైన కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రావ్ బహదూర్ ఈ జూలై 3rd కి రిలీజ్ కాబోతుంది. విష్ణు విశాల్ గారు అండ్ ఐశ్వర్య లక్ష్మి గారు లీడ్స్ గా 2022లో గట్ట కుస్తీ అనే రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ డ్రామా ఫిలిం రిలీజ్ అయింది. తెలుగులో మట్టి కుస్తీ అనే పేరుతో రిలీజ్ అయింది అండ్ ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్ గా గట్ట కుస్తీ 2 రాబోతుంది. మూవీ జూలై 3rd న రిలీజ్ అవ్వబోతుంది. తర్వాత యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఫీమేల్ లెడ్ స్పై యాక్షన్ ఫిలిం ఆల్ఫా. ఆలియా భట్ అండ్ షెర్వారి మెయిన్ లీడ్స్ గా నటించారు. రితిక్ రోషన్ గారి కబీర్ క్యామియో కూడా ఉంది. జనరల్ గా ఇలాంటివి రివీల్ చేయరు, సర్ప్రైజ్ మిస్ అవుతుందని, బట్ ట్రైలర్ లోనే కన్ఫర్మ్ చేశారు. ఇంకా ఆల్ఫా గురించి మాట్లాడుకోవాలంటే టీజర్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఆడియన్స్ దగ్గర నుంచి అనుకున్నంత రెస్పాన్స్ అయితే రాలేదు. అండ్ అది క్లియర్ గా ఆల్ఫా ట్రైలర్ అండ్ టీజర్ కామెంట్ సెక్షన్ లో చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ స్టైలిష్ యాక్షన్ కాకుండా దురంధర్ లాంటి పవర్ఫుల్ రైటింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఇప్పటి నుంచి రాబోయే స్పై ఫిల్మ్స్ అన్నిటికీ దురంధర్ పెద్ద ఛాలెంజ్ అనే చెప్పొచ్చు. దురంధర్ ఫిల్మ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్స్ బ్రేక్ చేసి స్పై జోనరాకి కొత్త బెంచ్ మార్క్ సెట్ చేశాయి. అంతేకాదు హై ఆక్టేన్ యాక్షన్ సీన్స్, గోర్ రియలిజం, స్ట్రాంగ్ పేట్రియాటిజం, టెక్నికల్ బ్రిలియన్స్ తో దురంధర్ ఆడియన్స్ కు ఒక కొత్త ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అండ్ ఆ మార్క్ రీచ్ అవటం అంత ఈజీ కాదు. ఇక ఆల్ఫా రిలీజ్ డేట్ విషయానికి వస్తే ఈ జూలై 3rd న వైఆర్ఎఫ్ వాళ్ళు మూవీని రిలీజ్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ తెలుగు అండ్ తమిళ్. నెక్స్ట్, అమెరికన్ థ్రిల్లర్ ఫిల్మ్ ద డెత్ ఆఫ్ రాబిన్ హుడ్. ఈ మూవీలో రాబిన్ హుడ్ క్యారెక్టర్ ని డిఫరెంట్ గా డార్కర్ పర్స్పెక్టివ్ లో చూపించబోతున్నారు. యూజువల్ హీరోయిక్ వర్షన్ కాకుండా ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ స్టోరీ టెల్లింగ్ తో ఉండబోతుంది. మూవీ జూలై 3rd న రిలీజ్ అవ్వబోతుంది. హిందీ మిస్టరీ థ్రిల్లర్ ఫిలిం బేబీ డూ డై డూ కూడా జూలై 3rd న రిలీజ్ కాబోతుంది. తర్వాత హిందీ మూవీ మ్యాక్స్, మిన్ అండ్ మియోజాకి. మ్యాక్స్ మరియు మిన్ అనే కపుల్ బ్రేకప్ ఫేజ్ లో ఉంటారు. ఆ సపరేషన్ ప్రాసెస్ లో వాళ్ళకి చాలా ఇష్టమైన పెంపుడు పిల్లి మియోజాకి కస్టడీ ఎవరికి దక్కాలి అనే డైలమా చుట్టూ స్టోరీ రివాల్వ్ అవుతుంది. ఈ మూవీ జూలై 3rd న రిలీజ్ అవుతుంది. అలాగే తెలుగు మూవీ అబద్ధమేవ జైతే కూడా జూలై 3rd న రిలీజ్ అవుతుందనే టాక్ ఉంది. జూలై 9th అండ్ 10th కి రిలీజ్ కాబోయే మూవీస్ లిస్ట్. RX100 మంగళవారం మూవీస్ ఫేమ్ అజయ్ భూపతి గారి డైరెక్షన్ లో సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు జై కృష్ణ అండ్ రవీనా టండన్ గారి కూతురు రాషా తడాని లీడ్స్ గా నటించిన సినిమా శ్రీనివాస మంగాపురం. జై కృష్ణకి ఇది డెబ్యూ ఫిలిం అండ్ రాషాకి టాలీవుడ్ లో ఫస్ట్ ఫిలిం. శ్రీనివాస మంగాపురం ఈ జూలై 9న విడుదల కాబోతుంది. అఖిల్ గారు అండ్ భాగ్యశ్రీ గారు లీడ్స్ గా రాబోతున్న యాక్షన్ డ్రామా ఫిలిం లెనిన్. ఇనీషియల్ గా శ్రీలీల గారిని హీరోయిన్ గా అనుకున్న ఆల్రెడీ బాలీవుడ్ అండ్ టాలీవుడ్ లో ఉన్న మల్టిపుల్ మూవీ కమిట్మెంట్స్ అండ్ డేట్ ఇష్యూస్ వల్ల తన ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. తన ఎగ్జిట్ తర్వాత ఆ ప్లేస్ లోకి భాగ్యశ్రీ హీరోయిన్ గా వచ్చారు. మూవీ కూడా యాక్చువల్ గా May 1st కి రిలీజ్ అవ్వాల్సింది, తర్వాత June 26th కి మార్చారు, బట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మళ్ళీ డిలే అయింది. ఫైనల్ గా ఈ జూలై 10th కి రిలీజ్ కాబోతుంది. డీజే టిల్లు డైరెక్టర్ విమల్ కృష్ణ గారు చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు అనుమాన పక్షి అనే కామెడీ మూవీతో రాబోతున్నారు. రాగ్ మయూర్ గారు మెయిన్ లీడ్ గా చేశారు అండ్ మెరిన్ ఫిలిప్ గారు హీరోయిన్. అనుమాన పక్షి ఈ జూలై 10th కి రిలీజ్ కాబోతుంది. నెక్స్ట్, హర్రర్ లవర్స్ కోసం పాపులర్ ఈవిల్ డెడ్ ఫ్రాంచైజ్ నుంచి వస్తున్న సూపర్ న్యాచురల్ హర్రర్ ఫిలిం ఈవిల్ డెడ్ బర్న్. ఈవిల్ డెడ్ విషయంలో గోర్, ఇంటెన్స్ వైలెన్స్ అండ్ స్కేరీ మూమెంట్స్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సేమ్ అలాగే ఈ కొత్త చాప్టర్ కూడా ఉండబోతుంది. మూవీ ఇంగ్లీష్ తో పాటు తెలుగులో కూడా ఈ జూలై 10th న రిలీజ్ కాబోతుంది. తర్వాత డ్వేన్ జాన్సన్ ఏకేఏ ద రాక్ లీడ్ గా రాబోతున్న డిజ్నీ లైవ్ యాక్షన్ అడాప్టేషన్ మ్యూజికల్ అడ్వెంచర్ ఫిలిం మోవానా. మూవీ ఇంగ్లీష్ అండ్ తెలుగులో జూలై 10th న రిలీజ్ అవ్వబోతుంది.
నెక్స్ట్ మైథలాజికల్ యాక్షన్ డ్రామా ఫిలిం వసుదేవ సుతం జూలై 10th రిలీజ్ అవుతుంది. హర్రర్ కామెడీ బ్యాక్డ్రాప్ తో వస్తున్న బాయ్స్ నెవర్ కాంప్రమైజ్ మూవీ జూలై 10th రిలీజ్ కాబోతుంది. తర్వాత బాలీవుడ్ ధమాల్ సిరీస్ నుంచి వస్తున్న స్లాప్ స్టిక్ కామెడీ ఫిలిం ధమాల్ 4 మూవీ ఈ జూలై 10th రిలీజ్ అవ్వబోతుంది. జూలై 17th అండ్ 18th రిలీజ్ కాబోతున్న మూవీస్ లిస్ట్. ముందుగా హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలన్ గారి బిగ్గెస్ట్ అంబిషియస్ ప్రాజెక్ట్ ద ఓడిసీ. $250 మిలియన్ భారీ బడ్జెట్ తో బ్రాండ్ న్యూ ఐమాక్స్ ఫిల్మ్ టెక్నాలజీతో మూవీని షూట్ చేశారు. గ్రీక్ మైథాలజీ ఆధారంగా హోమర్ రాసిన ఎపిక్ ని గ్రాండ్ గా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ గా తీసుకొస్తున్నారు. విజువల్స్, యాక్షన్ సెట్ పీసెస్ అండ్ స్టోరీ టెల్లింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. మ్యాట్ డేమన్, టామ్ హోలాండ్, యాన్ హ్యాథవే, రాబర్ట్ ప్యాటిన్సన్, జెండయ్య, షార్లిస్ థెరన్ లాంటి పెద్ద స్టార్స్ మూవీలో నటించారు. మూవీ ట్రోజన్ వార్ తర్వాత ఒడిసియస్ తన ఇంటికి తిరిగి వెళ్లడం కోసం పడే 10 సంవత్సరాల జర్నీని డెపిక్ట్ చేస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ హెవీగా ఉన్నాయి అండ్ అలాగే క్రిటిసిజం కూడా ఉంది. మూవీ అయితే ఇంగ్లీష్ తో పాటు తెలుగులో కూడా జూలై 17th వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. తర్వాత మాధవన్ గారు లీడ్ గా రాబోతున్న జీడిఎన్. లెజెండరీ ఇండియన్ ఇన్వెంటర్ జీడి నాయుడు గారి జీవిత కథని ఈ బయోపిక్ తో వెండితెర మీదకి తీసుకొస్తున్నారు. ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇన్నోవేషన్స్ ఇలా చాలా రంగాల్లో ఆయన తన మార్క్ క్రియేట్ చేశారు. ఆయన సక్సెస్ జర్నీ మాత్రమే కాదు, సిస్టమ్ తో, అథారిటీస్ తో జరిగిన పోరాటాన్ని కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారు. మాధవన్ గారు అయితే ఈ రోల్ కోసం కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. అండ్ సత్యరాజ్ గారు, ప్రేమణి గారు, జయరామ్ గారు, దూసరా విజయన్ గారు కూడా కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. జీడిఎన్ మూవీ ఈ జూలై 17th థియేటర్స్ లోకి రాబోతుంది. ఫ్రాంక్ గా చెప్పాలంటే మన టెక్స్ట్ బుక్స్ లో ఎక్కువ మంది వినని ఒక ఇండియన్ జీనియస్ స్టోరీని పాన్ ఇండియా స్కేల్లో ప్రెజెంట్ చేయబోతున్నారు. సేమ్ డే జూలై 17th ఒక కోర్ట్ కేస్ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ నోస్టాల్జియా లవర్స్ కోసం సిద్ధార్థ్ గారు అండ్ శ్యామ్లి గారు యాక్ట్ చేసిన ఓయ్ మూవీ రీ రిలీజ్ అవబోతుంది. అండ్ యువన్ శంకర్ రాజా గారి సాంగ్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎప్పటికీ ఎవర్ గ్రీన్. అండ్ ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ జూలై 18th మళ్ళీ థియేటర్స్ లోకి రాబోతుంది. జూలై 24th రిలీజ్ కాబోయే మూవీస్ లిస్ట్. ద ఇండియా స్టోరీ, కాజల్ అగర్వాల్ గారు అండ్ శ్రేయస్ తల్పడే గారు లీడ్స్ గా రాబోతున్న సోషియో పొలిటికల్ డ్రామా. ఇండియాలో పబ్లిక్ హెల్త్ క్రైసిస్ బ్యాక్డ్రాప్ తో ఫుడ్ అడల్టరేషన్, కెమికల్ మిస్యూస్, పెస్టిసైడ్ హెవీ ఫార్మింగ్ మీద మూవీ ఫోకస్ చేస్తుంది. ద ఇండియా స్టోరీ తెలుగు, తమిళ్, హిందీ లాంగ్వేజెస్ లో ఈ జూలై 24th రిలీజ్ కాబోతుంది. కీర్తి సురేష్ గారి కోర్ట్ రూమ్ డ్రామా ఫిలిం సత్యవాన్ సావిత్రిని జూలై 24th రిలీజ్ చేస్తున్నట్టు రీసెంట్ గా అనౌన్స్ చేశారు. అయితే తెలుగు రిలీజ్ గురించి ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. హిందీ రొమాంటిక్ డ్రామా ఫిలిం దుల్హనియా లే ఆయేగి కూడా జూలై 24th రిలీజ్ కాబోతుంది. జూలై మంత్ ఎండ్ రిలీజ్ అవబోయే మూవీస్ లిస్ట్. ముందుగా వరల్డ్ వైడ్ మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ ఎంసీయూ మూవీ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. నో వే హోమ్ తర్వాత పీటర్ పార్కర్ లైఫ్ ఎలా ఉంటుంది అనే క్యూరియాసిటీ అందరిలో ఉంది. అక్కడి నుంచి కంప్లీట్ గా ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ అవబోతుంది. డేంజరస్ మ్యూటేషన్, స్పైడర్ మ్యాన్ ఎవల్యూషన్ అండ్ చాలా సర్ప్రైజెస్ ఈ బ్రాండ్ న్యూ డేలో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఒక కంప్లీట్ రీబర్త్ అనే చెప్పొచ్చు. అండ్ కామిక్ ఫ్యాన్స్ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఇంట్రెస్టింగ్లీ హల్క్, స్కార్పియన్ అండ్ పనిషర్ కూడా ఈ మూవీలో కనిపించబోతున్నారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే జూలై 30th ఇంగ్లీష్ తో పాటు తెలుగు, హిందీ, తమిళ్ లాంగ్వేజెస్ లో రిలీజ్ కాబోతుంది. సిగ్మా, సందీప్ కిషన్ గారు అండ్ ఫారియా గారు లీడ్స్ గా నటించిన యాక్షన్ ఫిలిం. ఈ మూవీ తమిళనాడు ప్రెసెంట్ చీఫ్ మినిస్టర్ తలపతి విజయ్ గారి అబ్బాయి జేసన్ సంజయ్ గారి డైరెక్టోరియల్ డెబ్యూ. హై స్టేక్స్ హీస్ట్ ఎలిమెంట్స్, ట్రెజర్ హంట్ ఎలిమెంట్స్, షార్ప్ హ్యూమర్ అన్ని మిక్స్ చేసిన యాక్షన్ అడ్వెంచర్ ఫిలిం. మూవీ తమిళ్తో పాటు తెలుగులో జూలై 31st రిలీజ్ అవ్వబోతుంది. హర్షిత్ రెడ్డి గారు అండ్ విశాఖ గారు నటించిన తెలుగు కామెడీ ఫిలిం రోమియో జూలియట్ జూలై 31st రిలీజ్ కాబోతుంది. తర్వాత ఫ్రెండ్షిప్ ని సెలబ్రేట్ చేయడానికి రాబోతున్న బాలీవుడ్ కామెడీ డ్రామా ఫిలిం సైడ్ హీరోస్ కూడా ఈ జూలై 31st రిలీజ్ కాబోతుంది. ఇంకా లాస్ట్ గా బాలీవుడ్ రొమాంటిక్ ఫిలిం తేరా యార్ హూమే, ఈ మూవీ కూడా జూలై 31st రిలీజ్ కాబోతుంది. సో మూవీ లవర్స్, ఇవి ఈ జూలైలో రిలీజ్ కాబోతున్న మూవీస్ లిస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ ఫిల్మీ టూరిస్ట్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.